వస్తున్నా ఒక్క నిమిషం. ఎల్లుండి అంటే 3వ తేదీ ఈ సభ జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజే ఇప్పుడే మీరు చూస్తున్నారు మెటీరియల్ అంతా కూడా రావడం జరిగింది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ రఘురామ్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు ఒక 25,000 మంది పైన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. 10,000 మంది పైన ఇక్కడ వారికి చైర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ సభ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే పల్లెల్లో కానీ నంద్యాల పట్టణంలో కానీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవసరం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏం చెప్తారో, జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలా అనే ఆతృత అందరిలో కూడా నెలకొంది. కాబట్టి తప్పకుండా ఈ సభ ఆయన పేరు మీద చాలా బాగా జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఏదేమైనా కానీ ఈరోజు ప్రధాన అంశంగా అభివృద్ధి కార్యక్రమం అని చెప్పి ఏదైతే తెలుగుదేశం పార్టీ చెప్తా ఉందో అదంతా కూడా శిలాఫలకాలకే మిగిలిపోయింది తప్ప ఏది కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం చేసి తెలుగుదేశం పార్టీ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏది కూడా ఇక్కడ ప్రారంభించలేదు. ఆయన వచ్చిన రోజు ఇక్కడ జరిగిన సభలో అన్నీ కూడా ఆయన శిలాఫలకాలు వేశాడు తప్ప నేను పలానా అభివృద్ధి కార్యక్రమం చేశాను, దీనికి ఇనాగరేట్ చేస్తా ఉన్నానని చెప్పి ఎక్కడ కూడా ఆయన చేయలేదు. మరి అదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది అభివృద్ధి కోసమా కేవలం ఎన్నికల కోసముగా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉందా తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వం కానీ అని ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఏదేమైనా కానీ మేము కూడా అభివృద్ధి కాముకులే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా నంద్యాల పట్టణాన్ని దిగునీకరంగా మేము అభివృద్ధి చేస్తామని చెప్పి నేను నంద్యాల ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును నిర్ణయించేదిగా ఉంటుంది. ఈరోజు నంద్యాలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో, ఎందుకంటే ఇది 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిన సీటు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని చూసి ఇక్కడ నంద్యాలలో 2014లో గెలిపించారు. మరోసారి రేపు 23వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా ఈ సీటును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతోంది. తప్పకుండా ఇప్పటికైనా ఏదైతే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కేవలం బోటుగానే ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు జరగబోయే బహిరంగ సభతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఎంతవరకు వస్తుందో కూడా ఇప్పటికే అర్థమైపోతుందని చెప్పి తెలియదు. నంద్యాల ప్రాంత ప్రజానీకం రాజకీయంగా చైతన్యవంతులైనటువంటి ప్రజానీకం ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పరిస్థితులు. చరిత్రను ఒకసారి చూస్తే గతంలో నీలం సంజయ్ రెడ్డి గారు కానీ, ఆ తర్వాత పివి నరసింహారావు కానీ, అదేవిధంగా రాష్ట్ర చరిత్రలోనే అనేకమైనటువంటి కీలకమైనటువంటి ఘట్టాలకి నంద్యాల పునాదిగా మారినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు. అందుకే రేపు జరగబోయే నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించి నంద్యాల ప్రాంత ప్రజలే కాదు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ రోజున ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గారు గెలవాలా, తెలుగుదేశానికి ఒక చెంపపెట్టు. ఎందుకంటే 3 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి లేకపోగా ఈ రోజున కేవలం ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఇవాళ శిలాఫలకాలు, వేల కోట్ల రూపాయలని విడుదల చేస్తున్నట్టుగా కాగితం మీద అంకెలకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయే తప్ప ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితులు. అందుకే రేపు 3వ తారీఖు సాయంత్రం ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించే ఈ సభావేదిక ద్వారానే నంద్యాల ప్రాంతంలో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి పునాది కాబోతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నాను.